తెలుగు సాంప్రదాయాలకు సంక్రాంతి పండుగ ప్రతీక అని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ అన్నారు. నెల్లూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఆర్టీసీ బస్టాండ్లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో మహిళలు, పిల్లలు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. మహిళలు రంగవల్లులతో ప్రాంగణాన్ని రంగులమయం చేశారు. బాలబాలికలు కోలాటం ఆడి వీక్షకులను మురిపించారు. చిన్నారులు నృత్యాలతో అలరించారు. సురేష్ రెడ్డితో కలిసి కమిషనర్ భోగిని వెలిగించారు. సాంప్రదాయబద్ధంగా గంగిరెద్దులను ఆడించి ఆహుతులను అలరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు అన్నారని, తెలుగు భాషే కాదు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు కూడా ప్రపంచ సంస్కృతుల్లేకల్లా గొప్పవని పేర్కొన్నారు. తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా ఆర్టీసీ ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సన్నపరెడ్డి సురేష్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీ అధికారులకు, సిబ్బందికి, నెల్లూరు నగర ప్రజలకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. స్వామి గాడికి నువ్వు వచ్చావు, స్వామి ఆశీర్వాదము తీసుకో. 90 మంది ఒక్క పక్కండి. శివమూర్తి విగణనాదాను శివుని కుమారుడ ఇదిగో ఈడొచ్చినట్టు
కొంచెం పోయన్నా కొంచెం పోయి అడిపెట్టరా యాడ వచ్చింది చూడు మంట అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరంలోని ఆర్టీసీ ఆవరణంలో సంక్రాంతి సంబరాలను మరి ఆర్టీసీ చైర్మన్ సురేష్ రెడ్డి గారు, మరి ఆర్టీసీ ఉద్యోగులు, ఆర్టీసీ డిఎం షమీం మేడం గారు, అందరూ కూడా ఆర్ఎం గారు, అందరు అధికారులు చాలా చక్కగా నిర్వహించారు. వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే సంక్రాంతి అనేది తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి ఒక ప్రతీక. ఈ రోజున మనకు తెలిసి ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు, దేశ భాషలందు తెలుగు లెస్స అని. తెలుగు భాషే కాదు, తెలుగు సంస్కృతి కూడా మన ప్రపంచ సంస్కృతుల్లో కంటే కూడా చాలా గొప్పది. తెలుగు సంస్కృతిని ఉట్టిపడించేటువంటి సంక్రాంతి సంబరాలు ఆర్టీసీ ఆవరణలో చేయడం నిజంగా చాలా అభినందనీయం. కాబట్టి సురేష్ రెడ్డి గారికి, ఆర్టీసీ యాజమాన్యానికి, ఉద్యోగులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు నందు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా ఎంతో ప్రాధాన్యతతో అందరూ కూడా చేసుకునేటువంటి పండగ ఈ యొక్క సంక్రాంతి పండుగ. అలాంటి సంక్రాంతి పండుగని భోగి అని, సంక్రాంతి అని, కనుమ అని మనం పెద్ద ఎత్తున జరుపుకుంటాం. పంటలన్నీ చేతికొచ్చేటువంటి సమయంలో రైతాంగం కానీ, అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల ప్రజలు కానివ్వండి, ముఖ్యంగా అందరూ కూడా ప్రతి దేవాలయంలో కానీ అందరూ కూడా ఈ పండగని పెద్ద పండగ అంటాం. అంటే ఈ యొక్క సంక్రాంతి, అదే రకంగా పొంగల్ అని దక్షిణాది రాష్ట్రాల్లో చాలా విశేషంగా జరుపుకునేటువంటి పండుగ ఇది. ఈ పండుగ కుల మతాలకు అతీతంగా అందరూ జరుపుకునే పండుగ ఇది. సంక్రాంతి అనేటువంటిది ఏ మతానికి సంబంధించింది కాదు. హిందూ జీవన విధానంలో మనం ప్రకృతిని ప్రేమించే వాళ్ళం కాబట్టి ఈ యొక్క చలికాలం పోయేటప్పుడు ఈ రకమైనటువంటి భోగి మంటలు వేసుకోవడం, అదే రకంగా మనుషులు చలికి మనం ఏదైతే ఆ రకమైనటువంటి నిప్పట్లు కానీ ఇవన్నీ కూడా మనిషికి అవసరమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా ఆ రోజు పెద్దలు ఈ రకమైన పండగ రూపంలో తీసుకురావడం జరిగింది. అదే రకంగా రైతులకి ఆ రకంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకి, వ్యవసాయానికి, మనకి ఆహారాన్ని పండించేటువంటి యొక్క పశువులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వ్యవసాయానికి వెన్నెముక్క లాంటివి కాబట్టి ఈ యొక్క పశువులకి పండగ చేస్తాం మనం. అదే రకంగా ఈ యొక్క ప్రకృతిని మనం గౌరవిస్తాం, ఆరాధిస్తాం. అందుకనే ఈ పొంగళ్ళు పెట్టుకోవడం కానీ, భోగి పండుగ చేయడం, పిల్లలకి భోగి కొలుపు కోయడం, ఇవన్నీ కూడా మన సంస్కృతిలో ఒక భాగం. తరతరాలుగా లక్షల సంవత్సరాల నుంచి యొక్క సాంప్రదాయం కొనసాగిస్తూ ఉన్నాం. ఈ సాంప్రదాయం ఇలాగనే కొనసాగాల. ఎందుకంటే భారత జాతి యొక్క ఆత్మ ఈ యొక్క సాంస్కృతిక విలువల మీదనే ఆధారపడి ఉంది కాబట్టి మనం అందరం కూడా ప్రతి డిపార్ట్మెంట్ కానీ, ప్రతి గ్రామం కానీ, ప్రతి పట్టణం కానీ అందరూ కూడా ఈ యొక్క హిందూ సమైక్య జీవన విధానంలో అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ కూడా మనం అందరం ఒకటిగా భావించుకొని, కులాలు మతాలు వేరైనా మనం అందరం భారతీయులు అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకోవాలా. ఆ రకంగానే ఈరోజు ఆర్టీసీలో కూడా ఇది ప్రజలకు సంబంధించిన సంస్థ, ఇది ప్రజలకు అందరికి ఉపయోగపడేటువంటి సంస్థ కాబట్టి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నెల్లూరులో కూడా విశేషంగా జరుపుకుంటున్నామని తెలియజేస్తున్నాం. నెల్లూరు జిల్లాలో ఏపీఎస్సీ ఆర్టీసీలో ఇక్కడ సంక్రాంతి సంబరాల రీజనల్ చైర్మన్ శ్రీ సమరెడ్డి సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా మనం ఈ యొక్క మొత్తం సంవత్సరంలో సంక్రాంతి అనేది అందరికీ ఇష్టమైనటువంటిది. దీంట్లో హరిదాసులు,
గొబ్బిళ్ళు, ఈ కోలాటాలు, భజనలు ఇవన్నీ కూడా ఎందుకంటే లోపల శరీరంలో ఈ వాతావరణంలో చల్లటి గాలికి ఈ కమ్మం ఇవన్నీ చేస్తాయి. మనం ఇవన్నీ కూడా 2 చేతుల్లో కలిపి భజనలు అయితేనే కోలాటాలు శారీరక వ్యాయామం చేస్తే అగ్ని పుడుతుంది శరీరంలో. ఇది సైన్స్. మన భారతదేశంలో కట్టుకొట్టు ఈ గాజులు, గజ్జులు, మెట్లు ఇవన్నీ కూడా లోపల ఉన్న ఆ యొక్క నాళ్ళు, నరాలన్నీ యాక్టివేషన్ అయ్యడానికి మన భారతదేశం చాలా గొప్పది. ఈ సైన్సు, చక్రాలు, స్వరాలు, సూర్యనాడి, చంద్రనాడి, క్రియాయోగం ఇవన్నీ భారతదేశంలో పుట్టి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అందరూ దీన్ని తీసుకొని వాళ్ళ ఆరోగ్యాలు బాగుపరుచుకుంటున్నారు. ఈ ఆధునిక జీవన విధానంలో, ఈ టెన్షన్ లైఫ్లో, ఈ కంప్యూటర్ యుగంలో అందరూ కూడా శ్వాస పీల్చుకోవడం సరిగ్గా. ఈ శ్వాస ఎప్పుడైతే కింద చక్రాలకు ఆగదో కింద అవయవాలన్నీ కూడా ఫంక్షన్ తగ్గిపోతుంది. దీనివల్ల షుగర్, బీపీలు ఎన్ని వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ పల్లెల్లో తన పని తాను చేసుకుంటూ ఉంటారు కాబట్టి అక్కడ ఆరోగ్యాలు ఉన్నాయి. సిటీస్లో చాలా అవసరం ఇది. ఈ యొక్క మొత్తం మన భారతీయ సంస్కృతిలో ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్యానికి సంబంధించినవి. ప్రతి గొబ్బీలు ఆట కానీ ఎన్ని చిన్న పిల్లలు అంద వస్త్రాలు, కొత్త గుడ్డలు కట్టుకొని ఈ పల్లెల్లో, టౌన్లో కూడా ఈ సంస్కృతి ఉండాలా. ఈ ధ్యానం, ప్రాణాయామం ఇవన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినవి మన భారత సంస్కృతిలో. ఈరోజు ఇక్కడ కన్నుల పండుగ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ వారు ఏర్పాటు చేసింది. ఇక్కడ ఎంతోమంది, వేలాది మంది భక్తులు ఇక్కడ దిగి ఈ యొక్క ప్రయాణికులందరూ కూడా ఈ ఉత్సవాన్ని చూసి ఒక మానసికంగా ఆనందం. ఈ టెన్షన్ నుంచి పోవాలంటే, ఆరోగ్యం కావాలంటే మానసిక ఆనందం కావాలా. ఈ నామస్మరణ, హరే రామ, ఈ యొక్క సూర్యచంద్రులే రామ. హరే రామ అంటే హరే అంటే అజ్ఞానం నశిస్తుంది. ఈ నామస్మరణ చెవులో పెడితే ఆత్మానందం కలుగుతుంది. మన ఆత్మే రామ. అందుకని ఈ కార్యక్రమానికి వచ్చినందుకు తెలిసినందుకు అందరూ ధన్యవాదాలు. మీడియా వాళ్ళు కూడా అందరూ ధన్యవాదాలు. ఓం శాంతి. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, GNT రోడ్, సూళ్లూరుపేట.